రెడ్డి మాది గురగనపల్లి గ్రామం, లింగాల మండలము. గత ప్రభుత్వంలో మా ఊరికి 5 కిలోమీటర్ల పైప్ లైన్ చేశారు పార్నపల్లి కుడి కాలువ నుండి. అది అక్కడితో భూసేకరణ చేయకపోవడం వల్ల ఆగిపోయింది. దాని తర్వాత నిరుపయోగంగా ఉంది. దాన్ని మేము ఎంపీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఎంపీ ఫండ్స్ నుండి మా ఊరికి 15 లక్షలు గ్రాంట్ ఇచ్చాడు. దాంట్లో మేము 5 బోర్లు వేసి 150 మీటర్ల పైప్ లైన్ వేసుకొని దాంట్లో 260 అడుగులు 280 అడుగులు బోర్లు వేసి మొత్తము ఒక మోటార్ నీళ్లు దాంట్లోకి పెట్టి మొత్తం 24 అవర్స్ మోటార్ ఆడినా కూడా అందులోకి నీళ్లు పోతున్నాయి. ఎందుకంటే మాకు గత అనుభవం, ఎందుకంటే పక్కన మా రైతులకు సంబంధించిన బోర్లు ఉన్నాయి, మా గ్రామస్తులకు సంబంధించిన బోర్లు. దాంట్లోకి వర్షం నీళ్ళు వచ్చినప్పుడు బాగా ఇంకుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని మేము మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన తక్షణం స్పందించి మాకు ఫండ్స్ వదిలి మేము సొంత బోర్లు వేసుకొని దాంట్లోకి నీళ్లు పెట్టాము. నీళ్లు పెట్టిన తర్వాత కరెక్ట్గా 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి 200 అడుగులు ఉండాల్సిన గ్రౌండ్ వాటరు ఇప్పటికి 300 అడుగుల గ్రౌండ్ వాటర్ 200 అడుగులకే వచ్చినది. 10 రోజుల్లోనే ఇంత రిజల్ట్ ఉన్నప్పుడు 1 మంత్ వదిలితే ఈ చుట్టుపక్కల 3 గ్రామాలు గుణగనపల్లి, రామర్లపల్లి, చిన్నగూడాల వరకు ఈ బోర్వెల్లు ద్వారా నీటి మట్టం పెరుగుతుందని మేము అంచనా వేసుకుంటున్నాము. ఇది వరకు సక్సెస్ అయితే ఇలానే ఇంకొక చోట కూడా ఇలా చేస్తే, ఇంకొక ఏరియాలో అంటే మా ఊరు గ్రామం సంబంధించినటువంటి ఇంకొక పోర్షన్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఇలానే చేస్తే ఈ చుట్టుపక్కల మా ఊరే కాదు అంబకపల్లి వరకు కూడా ఈ గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మాకు ఇట్లా బోర్వెల్ వేసి మళ్ళీ ఒక్కసారి పైప్ లైన్ కానీ ఎక్స్టెండ్ చేస్తే మేము చాలా బాగుపడతాము. అరటి రైతులకు బోర్లు వేసి ఇంతవరకు ఇబ్బంది పడ్డాము. ఇప్పుడన్నా మాకు ఇది సహకరించి ఈ గాలి వానలకు ఇది ఒక సైడు బోర్లు కానీ మళ్ళీ వేస్తే మేము చాలా ఇబ్బంది పడతాము. దయచేసి మా కోసం ఇంకొకసారి ఆలోచించి 1.5 కిలోమీటర్ పైప్ లైన్ కానీ ఎక్స్టెండ్ చేసి అందులో కూడా బోర్లు వేశారంటే ఇంకా 3 గ్రామాలకు ఉపయోగపడుతుంది.